క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ త్రిత్వం తర్వాత 7వ ఆదివారపు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ ఆదివారం వాక్యం వినడానికి సిద్ధపడి ఉన్న నీ బిడ్డలందరిని బట్టి వందనాలు. అందరం దీవించండి. వారి పరిస్థితులన్నీ ఎరిగిన దేవుడవు నాయన, వారి ప్రయాసను ఎరిగిన దేవుడవు కనుక వారి సంతోషములోను వారి దుఃఖ బాధల్లోనూ తోడుగా ఉండండి. ముఖ్యంగా అనారోగ్యంతో ఉంటే స్వస్థపరచండి. వాక్యమును వినాలి అనే ఆనందంతో ఉండగా ఈ ఆనందాన్ని ప్రభా రక్షణ ఆనందంగా మీరు చేసి నడిపించుమని, నిత్య జీవానికి తండ్రి మీ బిడ్డలు నాయన హక్కుదారులు అవటానికి కృపనిమ్మని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు మనం చదువుకున్నటువంటి లేఖన భాగాలు పత్రిక పాఠ్య భాగముగా రోమా పత్రిక 6వ అధ్యాయం 19 నుంచి 23 వచనాలు, సువార్త పాఠ్య భాగముగా మార్కు సువార్త 8వ అధ్యాయం 1 నుంచి 9 వచనాలు. వాక్య భాగంలోనికి మనం వెళదాం. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానాలు మీకు కలుగును గాక. ఆమేన్. ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో మనకు కనపడుతున్నటువంటి అంశం మెర్సిఫుల్ గాడ్, కనికరము గల దేవుడు అనే అంశం మనకి చాలా స్పష్టంగా కనపడుతుంది. అంటే దేవుడు ఎలాంటి కనికరము కలిగిన వాడో, ఆయన యొక్క కనికరము కృప మన మీద ఎలాగుంటుందో దాని గురించినటువంటి విషయాలను ఈరోజు వాక్య భాగంలో మనం నేర్చుకోబోతున్నాం. దేవుడు కరుణామయుడు, ప్రేమించాడు మనల్ని. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు తనకు తోడయుండును. లేఖన భాగం చాలా చక్కగా చెప్తాడు. నిజమైన స్నేహితుడు యేసయ్యే, మన కోసం ప్రాణం పెట్టినటువంటి స్నేహితుడు యేసయ్య. ఈ రోజు వరకు కూడా తన యొక్క కృపను, తన కనికరాన్ని మన మీద ఉంచుతున్నాడు. మనకు వాక్య భాగంలోనికి వెళదాం రండి. వాక్యాన్ని సరైన రీతిలో అర్థం చేసుకోవాలని మీ అందరికీ పిలుపునిస్తున్నాను. రండి వెళదాం. మూలవాక్యం మార్కు సువార్త 8వ అధ్యాయం 2వ వచనం. జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు, వారికి తిననేమీ లేనందున నేను వారి మీద కనికరపడుచున్నాను. ఇది మూలవాక్యం. యేసుక్రీస్తు ప్రభు ఆయన ఒక ప్రాంతాన్ని ఎంచుకొని ఆ ప్రాంతంలో బోధిస్తున్నప్పుడు 3 రోజులు ఉన్నారు వీళ్ళంతా. ఒక గొప్ప జనసమూహం ఆయన వెంబడించింది. ఆయన చెప్పే మాటలు వినాలని ఆశపడింది. అందుకని ఆ జనసమూహం అక్కడికి వెళ్ళి 3 days ఉపవాసం ఉన్నారు. వాక్యం వింటా ఉంటే ఆకలి వేయదు. వాక్యం వినేవారు నిద్రపోరు. ఇంకా ఏం చెప్తారు, వాక్యంలో ఏముంది అని గ్రహించుకుంటారు. కొంతమంది వాక్యంను వినటానికే వస్తారు, కొంతమంది వాక్యమును విని ప్రశ్నించటానికి వస్తారు, మరి కొంతమంది వాక్యమును విన్నట్టుగా నటిస్తూ నిద్రపోవటానికి వస్తారు, మరి కొంతమంది వాక్యాన్ని అర్థం చేసుకోకుండా ఉండటానికే వస్తారు, మరి కొంతమంది విమర్శించడానికే వస్తారు. ఇలాంటి ఉద్దేశాలతో అనేక మంది వస్తారు అని మనకు అర్థమవుతుంది. కానీ ఇక్కడ 3 దినాల నుండి వారు వాక్యం వింటూనే ఉన్నారు. రాత్రి పగలు వింటూనే ఉన్నారు. పైపెచ్చి ఎవరైనా ఏమైనా తిన్నారంటే లేదు, ఉపవాసం ఉన్నారు. ప్రభు చెప్పేటటువంటి మాటలు జీవం కలిగినవి. అందుకని వాడికి ఆకలి వేయలేదు, దప్పిక వేయలేదు. యేసుక్రీస్తు ప్రభు తన శిష్యుల్ని పిలిచి, వీరు దూర ప్రాంతాల నుంచి వచ్చారు, మరికొందరు బహుదూర ప్రాంతాల నుంచి వచ్చారు. వీరు ఉపవాసంతో తిరిగి వారి గృహాలకు వెళితే మూర్ఛిల్లి పడిపోతారు, కనుక వీరికి భోజనం పెట్టండి అని చెప్తున్నాడు. శిష్యులు వెంటనే ఏమంటున్నారు అని అంటే, అయ్యే ఎక్కడి నుంచి తెచ్చి పెడతాము వీళ్ళకి భోజనం? ఇన్ని వేల మందికి ఎక్కడికి వెళ్ళి ఇప్పుడిప్పుడు ఎలా తయారు చేసి పెట్టగలుగుతాం వీళ్ళకి భోజనం అని శిష్యులు అంటున్నారు. శిష్యులకు తెలియాలి, ఆయన అద్భుతకరుడు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆకాశము నుండి
మన్నాను కురిపించినటువంటి దేవుడు ఆయన. అలాగనే బండను బద్దలు చేసి నీళ్లు రప్పించినటువంటి దేవుడు ఆయన. ఆయన చెప్తున్నటువంటి మాటలలోని అర్థాన్ని గ్రహించుకున్నప్పుడు వాక్యం మనకు అర్థమవుతుంది. ప్రభువు చెప్పే ప్రతి మాట అర్థమవుతుంది. సరే, ఎవరి దగ్గరైనా ఆహార పదార్థాలు ఉన్నాయా అని ప్రభు అడుగుతాడు. అప్పుడు ఒకరు ఆహార పదార్థాలు తీసుకొచ్చి ఇచ్చినట్టుగా కనపడుతుంది, కొన్ని రొట్టెలు. అందుకని ఈరోజు మనం చదువుకున్నటువంటి మార్కు సువార్త 8వ అధ్యాయం 1 నుంచి 9 వచనాలు చూస్తే 2 విషయాలు మనకు కనపడతాయి. ఒకటి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. 2, ఆశీర్వాదం పొందడం. ఇవి 2 మనకు కనపడతాయి. కృతజ్ఞతాస్తుతులు అంటే ఏంటి? శిష్యులు 7 రొట్టెలు తీసుకొని వచ్చి ప్రభుకి ఇస్తారు. ప్రభు ఆకాశము తట్టు ఆ 7 రొట్టెలను ఎత్తి పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి వాళ్ళని పెట్టమని చెప్తాడు. చూడండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అంటే ఆకాశం వైపు దేవుని తట్టు ఎత్తి పట్టుకోవడమే. అంటే ఎత్తి పట్టుకున్నటువంటి ఆహార పదార్థాలను దించినప్పుడు అది ఎంత ఆశీర్వదించబడుతుందో, అది ఎంతమందికి పంచొచ్చో మనకు అర్థమవుతుంది. మనం ఇచ్చే అర్పణ, ప్రతి అర్పణ దేవుని సన్నిధిలో ఎత్తి పట్టినప్పుడు ఆ అర్పణకు 100 రెట్లుగా దేవుడు అనుగ్రహింపజేస్తాడు, సమృద్ధిని అనుగ్రహింపజేస్తాడు అనేటటువంటి అర్థం మనకు అక్కడ కనపడుతుంది. రండి, మార్కు సువార్త 8వ అధ్యాయం 6వ వచనంలో, అప్పుడు ఆయన నేల మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి వడ్డించుటకై తన శిష్యులకు ఇచ్చెను. వారు జనసమూహమునకు వడ్డించిరి. ప్రియ దేవుని బిడ్డలారా, రండి, దినవృత్తాంతాల 2వ గ్రంథం 5వ అధ్యాయం 13-14 వచనాల్లో ఇలాగున వ్రాయబడి ఉంది. వారితో కూడా బోరలు ఊదు యాజకులు 120 మంది నిలిచిది. బోరలు ఊదువారును పాఠకులను ఏకస్వరముతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు గానము చేయగా యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయలు వెళ్ళి ఆ బోరలతోనూ తాళములతోనూ వాయిద్యములతోనూ కలిసి స్వరమెత్తి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరమునని స్తోత్రము చేసిరి. అప్పుడు ఒక మేఘము యెహోవా మందిరమును నిండెను. యెహోవా తేజస్సుతో దేవుని మందిరము నిండుకొనగా సేవ చేయుటకు యాజకులు ఆ మేఘమున్న చోట నిలవలేకపోయిరి. చూడండి, దేవునికి అందరూ కృతజ్ఞతాస్తుతులు తెలియపరుస్తున్నారు. వాళ్ళు బోర్లు ఊదారు. అప్పుడు దేవుని యొక్క వెలుగు ఆ మందిరం నిండుకున్నట్టుగా ఇక్కడ చెప్తున్నాడు. అప్పుడు సేవకులు అక్కడ నిలబడ్డారా? నిలబడలేకపోయారు. రండి, ఇంకా చదువుదాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయము 26వ వచనానికి. 4వ దినమున వారు బెరాకా లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకు ఆ చోటికి బెరాకా లోయ అని పేరు. కనుక బెరాకా లోయలో దేవునికి ఎట్లా కృతజ్ఞతాస్తుతులు చెల్లించారో చూడండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం 31వ వచనానికి వెళ్తే, అంతటా హిజ్కియా, మీరిప్పుడు యెహోవాకు మిమ్మును ప్రతిష్ఠించుకొంటిరి, దగ్గరకు వచ్చి యెహోవా మందిరములోనికి బలి ద్రవ్యములను కృతజ్ఞతార్పణములను తీసుకొని రండని ఆజ్ఞేయగా సమాజపు వారు బలి ద్రవ్యములను కృతజ్ఞతార్పణలను తీసుకొని వచ్చింది. దహన బలులను అర్పించుటకు వారికి ఇష్టము పుట్టెనో వారు దహన బలి ద్రవ్యములను తీసుకొని వచ్చింది. చూడండి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు ఏం జరిగింది? దేవాలయం మీదకి ఆయన తేజస్సు వచ్చింది. అక్కడ సేవకులు నిలబడలేకపోయారనేది నెంబర్ 1. ఇంకా మనం చూస్తే వాళ్ళు బెరాకా లోయలో ఉన్నప్పుడు దేవునికి అక్కడ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే ఆ లోయ మీదకి, ఆ ప్రజల మీదకి దేవుని యొక్క ఆశీర్వాదాలు వచ్చినాయని మనకు అర్థమవుతుంది. వృత్తాంతాల గ్రంథంలో హిజ్కియా
దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి బలిపీఠం దగ్గర కృతజ్ఞతార్పణలు అర్పించినప్పుడు అక్కడ ప్రజలందరూ దేవునికి కృతజ్ఞతార్పణలు చెల్లించారు. అంటే చేతులతో ఎత్తి పట్టుకొని దేవునికి అర్పణ అర్పించినప్పుడు దేవుడు వాటిని స్వీకరించి మరలా తిరిగి వారికి సమృద్ధిని ఇచ్చాడు. ఇది కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అంటే. యేసుక్రీస్తు ప్రభు కూడా ఆ బుట్టలో ఉన్నటువంటి 7 రొట్టెలు తీసుకొని ఆకాశం వైపు వాటిని ఎత్తి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దించినప్పుడు వాళ్ళు ఏం చేశారు? విరిచి అందరికి పంచారు. సమృద్ధిగా సరిపోయి మిగిలినయా లేదా? దేవునికి ఇవ్వడం ద్వారా, దేవుని దగ్గరికి తేవడం ద్వారా, దేవుని దగ్గర అర్పించడం ద్వారా ఎలాంటి సమృద్ధి కలుగుతుందో ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే దేవుని దగ్గరికి వెళ్ళి కృతజ్ఞతగా మనం అర్పించేది. అర్థమైంది కదా ఇప్పుడు? కనుక దాన్ని ఎత్తి పట్టుకుంటారు. దేవాలయంలోనైనా దేవుని యొక్క సన్నిధిలోనైనా ఎత్తి పట్టుకుంటారు. అది నెంబర్ 1. నెంబర్ 2 ఆశీర్వాదం అని ఉంది. ఆశీర్వాదానికి వెళదాం. మార్కు సువార్త 8వ అధ్యాయం 7వ వచనంలో, కొన్ని చిన్న చేపలు కూడా వారి యొద్దనుండగా ఆయన ఆశీర్వదించి వాటిని కూడా వడ్డించుడని చెప్పాను. ఆశీర్వాదం అంటే ఏంటి? కృతజ్ఞతాస్తుతులు అంటే చెప్పాము, ఎత్తి పట్టుకోవడం. మరి ఇప్పుడు ఆశీర్వాదం అంటే ఒక వ్యక్తి శిరస్సును దీవించడం. అలాగే తనకున్నటువంటి పొలాలనైనా, తనకున్నటువంటి ఇంటినైనా, తనకున్నటువంటి కుటుంబాన్నైనా, తనకున్న ఉద్యోగమైనా, తనకున్న వ్యాపారమైనా, తనకున్నటువంటి ఆహారమైనా, భూఫలాలు ఏదైనా సరే, ఏ సంపద అయినా సరే దాన్ని దీవించటం అంటాం, బ్లెస్ చేయటం. కృతజ్ఞతార్పణ అర్పించినప్పుడు కూడా మనకు సమృద్ధి వస్తుంది. ఆశీర్వాదాలంటే యాజకుడు తన స్వహస్తాన్ని నుంచి దీవించటం, స్వహస్తాలతో ఆశీర్వదించటం. మీరు తెచ్చే అర్పణలు దేవునికి అర్పించడం, అలాగే మిమ్మల్ని దీవించడం, ఈ 2 కూడా మనకు కనపడుతున్నాయి. సరే అండి, వెళదాం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనం నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుంటూ వెళ్ళిపోతే మనకు అక్కడ కనపడుతుంది. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునే ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. దేవుని మాట వింటే ఈ దీవెనలన్నీ మన మీదకి వస్తాయి. అవి ఎలాగో మనకు ప్రాప్తిస్తాయో కూడా చెప్తున్నాడు. 3వ వచనం నుంచి చదువుకున్నారండి. 6వ వచనం. మొదటిది, నీవు పట్టణములో దీవించబడతావు. 2వది, నీవు పొలములో దీవించబడతావు. 3వది, నీ గర్భఫలము దీవించబడుతుంది. 4వది, నీ భూఫలము దీవించబడుతుంది. 5వది, నీ పశు సంపద దీవించబడుతుంది. చూసారా? 6వది, నీ గంప దీవించబడుతుంది, తొట్టి దీవించబడుతుంది. 7వది, నువ్వు లోపలికి వచ్చినప్పుడు, నువ్వు బయటికి వెళ్ళినప్పుడు దీవించబడతావు. కనుక దేవుని మాట వింటావా? వింటే నీకు ఇలాంటి దీవెనలు 7 దీవెనలు వస్తున్నాయి. చూసావా? అవి పొందుకోవడానికి మనం ప్రయత్నించాలి. రండి, ఇంకా దీవెనల గురించి, దీవెనలు పొందుకోవాలని ఇష్టపడిన వాళ్ళు, పాపం పొందుకోవాలని ఇష్టపడి పోగొట్టుకున్న వాళ్ళు ఎంత ఏడ్చారో కూడా మనం చూస్తాం. రండి, ఇస్సాకు ఇచ్చినటువంటి దీవెనలు. ఇస్సాకు పెద్దవాడిని పిలిచి చెప్తున్నాడు, అయ్యా నేను చనిపోక ముందు నిన్ను దీవించి ప్రభు సన్నిధికి వెళ్తానని చెప్తాడు. కనుక వేటాడి మాంసం తీసుకురా, తృప్తిగా తింటాను అని అంటే ఆయన వేటాడి మాంసం తేటానికి పోతే ఈ లోపల చిన్నవాడు వస్తాడు. అన్న వేషాన్ని ధరించుకొని చిన్నవాడు వస్తాడు. కానీ అప్పటికి ఇస్సాక్కి దృష్టి గుడ్డివాడిగా మనకు కనపడతాడు. కనుక చిన్నవాడు వచ్చి పెద్దవాడిగా వేషం వేసుకొని నాన్నను మోసగించి ఏం చేస్తాడంటే దీవెనలన్నీ పొందుకుంటాడు. ఆదికాండం 27వ అధ్యాయం 27వ వచనం. అంతటా దగ్గరకు వచ్చి అతన్ని ముద్దు పెట్టుకొనెను. అప్పుడు అతడు అతని వస్త్రములను వాసన చూచి అతను దీవించి ఇట్లని, ఇదిగో నా కుమారుడని, సువాసన యెహోవా దీవించిన
చేని సువాసన వలనే ఉన్నదని అతన్ని దీవించినట్టు కనపడతాడు. ఆదికాండం 27వ అధ్యాయం 29వ వచనం కూడా చదువు. జనములు నీకు దాసులగుదురు, జనములు నీకు సాగిలపడుదురు, నీ బంధువులకు నీవు ఏలికవై ఉండుము, నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడుదురు, నిన్ను శపించువారు శపింపబడుదురు, నిన్ను దీవించువారు దీవింపబడుదురుగాక అని దీవించేశాడు. బ్లెస్సింగ్స్ అంటే ఎదుటి వ్యక్తిని దీవించడం. ఒక యాజకుడు సంఘాన్ని దీవించడం, సంఘంలో ఉన్న సభ్యులను దీవించడం. అయితే చిన్నవాడు ఇవన్నీ పొందుకున్నాడు. ఏశావు ఈ దీవెనలు పోగొట్టుకున్నాడు. సరే, అతను వేటాడి మాంసం తీసుకొని వస్తాడు. ఆ తర్వాత ఎలుగెత్తి ఎట్ట ఏడుస్తాడు చూడండి. ఇస్సాకు చిన్నవాడిని దీవించేశాడు, అంటే తెలియక దీవించాడు. గుడ్డివాడు కాబట్టి, కళ్ళు కనపడవు కాబట్టి దీవించాడు. కానీ పెద్దవాడు వస్తాడు, నానా వేటాడి మాంసం తెచ్చానంట. అప్పుడు ఏం జరుగుద్దో చూద్దాం. ఆదికాండం 27వ అధ్యాయం 33-34 వచ్చిన. ఇస్సాకు మిక్కటముగా గడగడ వణుకుచు, అట్లయితే వేటాడిన భోజ్యమును నా యుద్ధకు తెచ్చిన వారెవరు? నీవు రాకమునుపు నేను వాటన్నిటిలో తిని అతన్ని నిజముగా దీవించి తిని, అతడు దీవింపబడిన వాడే అనెను. ఏశావు తన తండ్రి మాటలు వినినప్పుడు దుఃఖాక్రాంతుడై పెద్ద కేక వేసి, ఓ నా తండ్రి, నన్ను దీవించుమని తన తండ్రితో చెప్పాను. చూడండి ప్రియులారా, దీవెనంటే, బ్లెస్సింగ్ అంటే ఎంత గొప్పదో మీరు జ్ఞాపకం చేస్తున్నారు. చర్చికి చాలా మంది వస్తారు, బ్లెస్సింగ్ తీసుకోకుండా వెళ్ళిపోతారు, చివరి దాకా ఉండరు. ఉండాలి, దీవెన తీసుకోవాలి. తర్వాత రండి, ఆదికాండం 27వ అధ్యాయం 38వ వచనానికి వెళదాం. ఏశావు, నా తండ్రి, నీ యొద్ద ఒక దీవెన ఏమున్నదా? నా తండ్రి, నన్ను కూడా దీవించుమని తన తండ్రితో చెప్పి ఏశావు ఎలుగెత్తి ఏడవగా అతని తండ్రి అయిన ఇస్సాకు, అయ్యా ఇంకేముంది నా దగ్గర అని అంటాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 17వ వచనానికి వెళితే, ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచుచు దానికోసరము శ్రద్ధతో వెతికినను మారు మనస్సు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినని మీరెరుగుదురు. చూసారండి, ఆశీర్వాదం కోసం వెలిగెత్తేడ్చాడు. ఓ నా తండ్రి, ఎంత పని చేశావు, నాకంటూ ఏం ఉంచలేదా దీవెన అని. చూసారా, పూర్వపు దినాల్లో ఆశీర్వాదం కోసం ఎంత తపన పడేవారో మీకు అర్థమవుతుంది కదా. కనుక మనం ఆశీర్వదించబడాలి. మన పొలం, మనకు సంబంధించిన సమస్తం దీవించబడాలి. రండి, మోషే ఇజ్రాయెల్ ప్రజల మీద చేతులు చాచి ఉంచినప్పుడు వాళ్ళకి ఎలాంటి విజయాలు కలిగినాయో చూద్దాం రండి. నిర్గమాకాండం 17వ అధ్యాయం 10-12 వచనాలు చదువుకున్నాం. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీలతో యుద్ధమాడెను. మోషే, అహరోను, హూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇజ్రాయెల్లో గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీలు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దాన్ని వేసిరి. అహరోను, హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆనుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను. అదండి బ్లెస్సింగ్. పర్వతం ఎక్కి పర్వతం మీద నిలబడి మోషే ఇజ్రాయెల్ ప్రజల మీద చేతులు ఉంచినప్పుడు ఇజ్రాయెల్ ప్రజలే గెలిచారు. బరువెక్కినప్పుడు చేతులు దించగానే అమాలేకీలు గెలిచారు. అందుకని లాభం లేదని మరి వాళ్ళు ఏం చేశారు అంటే, ఈ చేతుల కింద రాళ్ళు తీసుకొచ్చి పెట్టారు. బరువెక్కిపోయినాయంటే అప్పటికే. కనుక ఇజ్రాయెల్ గెలిచినట్టుగా మనకు కనపడుతుంది. ఇజ్రాయెల్ ఆ రీతిగా ఆశీర్వదించబడ్డారు. అర్థమవుతుంది కదా. కనుక అలాగూ దీవించబడాలి మనం. మార్క్స్ వార్త 8వ అధ్యాయం 8వ వచనం 9వ వచనం చదువుదాం. వారు భోజనం చేసి తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు 7 గంపల నిండా ఎత్తిరి. 7 అనేది దేవుని 7 ఆత్మలకు సాదృశ్యం, గుర్తు. 7 గంపలు ఎత్తారండి. 4000 మంది భోజనం చేశారండి. ఎంత గొప్ప విషయం అండి.
దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే, ఆశీర్వాదం అనేది మన వెంబడి వస్తే మన జీవితాలు కూడా ఎట్లుంటాయి. అందుకని మనం ఆశీర్వదించబడదాం, దీవించబడదాం. ఇక రెండవదిగా రోమాపత్రిక 6వ అధ్యాయం 19 నుంచి 23 వచనాలు చదువుకున్నాం. చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో రెండు విషయాలు కనపడతాయి. ఒకటి మరణం, 2 నిత్య జీవం. నీకు ఏది కావాలి? మరణం కావాలా, నిత్య జీవం కావాలా? రండి. ఒకటి, పాపదాస్యత్వమును వదిలి నీతికి దాసులుగా కండి అని పిలుస్తాడు. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో, మీ శరీర బలహీనతలను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నారు. ఏమనగా ఆశ్రయము చేయుటకై అపవిత్రతకు అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగో అప్పగించిద్రో, అలాగే పరిశుద్ధాత్మ కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. చూడండి, కనుక మన అవయవాలు ఎవరికి అప్పగించాలి? నీతికి మన అవయవాలను అప్పగించాలని రోమీయులకు రాసినటువంటి పత్రికలో అపోస్తులైన పౌలు తెలియజేశాడు. తర్వాత రండి, 20వ వచనం 21వ వచనంలో అంటాడు, మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారై ఉంటిరి. అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగెను? వాటిని గురించి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వాటి అంతము మరణమే అని చెప్తున్నాడు. పాపం అనేది మరణమే, దేవుని కృప అనేది నిత్య జీవం. అవును కదా? మీరు రోమాపత్రిక 6వ అధ్యాయం 22-23 వచనాల్లో, ఆయనను ఇప్పుడు పాపము నుండి విమోచించబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము అని చెప్పేశాడు. ఎలాగనగా పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసు నందు నిత్య జీవము. కనుక మనకేం కావాలి? నిత్య జీవమే కావాలి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనానికి వెళ్దాం రండి. ఏం చెప్తాడు? విశ్వాస సంబంధమైన మంచి పోరాడము నిత్య జీవమును చేపట్టము, దాన్ని పొందుట పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకొంటివి. అదండి, అందుకు పిలువబడ్డాం. యోహాను సువార్త 5:24లో, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. చూసారా, నిత్య జీవం పొందుకునేవాడు తీర్పులోనికి ఇక రాడోడు, మరణంలోనికి ఇక రాడువాడు, జీవంలోనికి ప్రవేశిస్తాడు. ఆ స్థితి కావాలి ఈరోజు మనకి. రెండవ మరణం బహుభయంకరమైంది, అది కూడా చూద్దాం రండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 14వ వచనంలో, మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడును. ఈ అగ్నిగుండము రెండవ మరణం. చాలా చక్కగా ఉందండి. మరి ఆ అగ్నిగుండంలో మనం పడి యాతన కలిగిన స్థలంలో ఉందామా? వద్దు. ఎందుకంటే ఆరని అగ్ని చావని పురుగు అన్నాడు. రండి, మార్కు సువార్త 9వ అధ్యాయం 48వ వచనంలో, నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. ఇదండి భయంకరమైనటువంటి పరిస్థితి అన్నమాట. దీన్నే రెండవ మరణం అన్న. నరకమున వారి పురుగు చావదంటే ఆ చచ్చిపోడు, అగ్ని ఆరిపోద్దంటే ఆ అగ్ని ఆరు. నిత్యం అలానే ఉండదు. కనుక నిత్యమైనటువంటి బాధను భరిద్దాం అంటారా? వద్దొద్దు, రక్షణ పొందుదాం రండి. ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది అని అంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 45వ వచనంలో, ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షమును కురిపించున్నాడు. జరుగుతుంది అదే. నీతిమంతుడు నీతిమంతుని పొలము అనీతిమంతుని పొలము, వీళ్ళందరూ పొలాల మీద వర్షం కురిపిస్తున్నాడు. వర్షం ఉంటేనే ధాన్యం పండింది, ధాన్యం ఉంటేనే మనం బ్రతుకుతున్నాం. అది లేకపోతే, వర్షం లేకపోతే తాగటానికి నీళ్లు లేవు, వర్షం లేకపోతే ఆహారం లేదు. కనుక ఇవన్నీ కూడా దేవుడు మనకి ఇస్తున్నాడు. మంచివాడిని చెడ్డవాడిని వేరు చేసే గడియ రాబోతుంది. ఆ గడియ రాకముందే జాగ్రత్త పడండి. ఇక తెస్సలోనీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో, లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేద వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును. కనుక
వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. ప్రియులారా, అకస్మాత్తుగా దేవుని రాకడ వస్తుంది. ఈ రాకడ అనేది రాకముందే మనం మారిపోవాలంతే. మన జీవితం మారిపోవాలి, మన ప్రవర్తన దిద్దపడాలి, మనం దేవునికి ఇష్టంగా తయారవ్వాలంతే. కనుక ఈరోజు వాక్యములో ఆయన కనికరము గల దేవుడు గనక ఇంకా నీ మీద కనికరం చూపిస్తున్నాడు. పాపం చేసినా నువ్వు నీతి మార్గంలోనికి రాకపోయినా ఇంకా నువ్వు పాపపు జీవితంలోనే జీవిస్తున్నా బతిమలాడుతున్నాడు. నీ మీద కనికరము, జాలి, దయ, ప్రేమ ఉంచి నిన్ను పిలుస్తున్నాడు. నిన్ను ఆశీర్వదించిన దేవుడు ఆయన. నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే స్వీకరించిన దేవుడు ఆయన. నిన్ను మరణము నుండి తప్పించిన దేవుడు ఆయన. నిత్య జీవానికి వారసులుగా చేస్తున్నటువంటి దేవుడు ఆయన. ఆ దేవుని విడిచిపెట్టావా, లేక ఆ దేవుని యొక్క మాటను జాగ్రత్త పడతావా? ఈరోజే డిసైడ్ చేసుకో. జాగ్రత్త పడితే నిత్య జీవం నీ సొత్తే. కనుక అది పొందుకుంటానికి పరిశుద్ధుడు నీకు తోడై ఉండి ఆత్మబలమునిచ్చి నడిపించును గాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలపులకు కావలయుండును గాక. ఆమేన్. ప్రియులారా, యూట్యూబ్ ఛానల్ ద్వారా వీడియోను వీక్షిస్తున్న మీరు దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.